గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మన ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాల సమయమందు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మనందరం కూడా మరి ఎంతగానో దేవుడి మందిరానికి వెళ్ళి మరి యొక్క పరిశుద్ధ ఆదివారం వచ్చిన దేవుడి మాటలతో మనందరం ఆత్మీయంగా బలపరచబడాలని, మీ అందరూ ఎంతగానో ఆత్మీయంగా ఎదగాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం చూసుకుందాం. యెషయా గ్రంథము 50 అధ్యాయము 7వ వచనం. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని. ఈ రోజు మన జీవితాల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే అవమానం, నిందలు, చుట్టూ ఉన్న వాళ్ళు మన తక్కువ చేసి మాట్లాడడం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది గుండె పగిలిపోయి అధైర్యంతో వెనకడుగు వేస్తుంటారు. కానీ బైబిల్ మనకి ఏం చెప్తుందంటే యెషయా గ్రంథము 50 అధ్యాయం 7వ వచనంలో మరి మన పక్కన మన పక్షంలో నిలబడి మనకు ఒకరు ఉన్నారని, మనకు దేవుడే సహాయం అని చెప్పి మనకు బైబిల్ అనేది చెప్తుంది. లోకంలో మనుషులు ఇచ్చే సహాయం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ సృష్టికర్త అయిన యెహోవా దేవుని మనకు సహాయం చేయడానికి నిలబడినప్పుడు లోకం మనల్ని ఎంత అవమానించాలని చూసినా మనం ఎప్పటికీ సిగ్గుపడవలసిన పరిస్థితి రాదు. ఆయన మనకు ఇచ్చే విజయం అంత గొప్పది. మరి ముఖాన్ని చెకుముకి రాతి వల్ల చేసుకోవడం అని ఇక్కడ మనకు రాయబడి ఉంది కదా. మరి చెకుముకి రాయి అని అంటే చాలా గట్టిదైన రాయి అని అర్థం. ఎంతది దెబ్బ తగిలినా అది పగలదు, పైగా అందులోంచి నిప్పు కణాలు వస్తాయి. మన ముఖాన్ని చెకుముకి రాయిలా చేసుకోవడం అంటే సమస్యలు వచ్చినప్పుడు భయపడి ముఖం చాటేయడం అనేది కాదు. దేవునిపై నమ్మకంతో ఒక బలమైన తీర్మానం చేసుకుని ధైర్యంగా మనం నిలబడాలి. ఇక్కడ లూకా సువార్త 9:51 ఉంటది. యేసుక్రీస్తు శిలువ మరణం పొందడానికి యెరూషలేము ప్రయాణమైనప్పుడు ఆయన తన ముఖాన్ని దృఢంగా ఉంచుకున్నట్లు రాయబడింది. అంటే ఎలాంటి శ్రమ ఎదురైనా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన ఏకైక లక్ష్యం. అలాగే మన లక్ష్యం ఏంటంటే ఏది ఏమైనా మనం దేవుని చిత్తాన్ని మనం నిలబడగలగాలి, దేవుని చిత్తం మనం చేయగలగాలి. ఇక్కడ చెకుముకి రాయి ఒత్తిడికి గురైనప్పుడు లేదా దెబ్బ తగిలినప్పుడు నిప్పు కణాలను పుట్టిస్తుంది. అలాగే ఒక విశ్వాసి దేవునిపై ఆధారపడి శ్రమల మధ్య చెకుముకి రాయి వంటి దృఢత్వంతో నిలబడినప్పుడు ఆ శ్రమల గుండా ఇతరులకు వెలుగును, అంటే వచ్చే ఆ యొక్క వెలుగును మనం ఎదుటి వారికి చూపించగలగాలి. ఆశను ఇచ్చే సాక్షిగా మనం మారాలి. శ్రమలు మనల్ని నాశనం చేయలేవు, కానీ పైగా మనలోని దైవిక స్వభావాన్ని బయటగానే తీయడానికి చూస్తాయి. అలాంటినప్పుడు మనం ధైర్యంగా మనం నిలబడాలి. అలా నిలబడినప్పుడే మనం ఎంతగానో మరి దేవునికి ఇష్టమైన బిడ్డలా మనం ఉండగలుగుతాం. ఇక్కడ ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే మనల్ని వెనక్కి లాగాలని చూసే నిందలు, అవమానాలు, నెగిటివిటీ మన చుట్టూ ఉన్నప్పుడు వాటి వైపు చూసి కన్నీళ్లు పెట్టుకోవడం కన్నా మన దృష్టిని కేవలం దేవుని వైపు మాత్రమే మలిచి యేసుక్రీస్తు కూడా శిలువ వైపు వెళ్తున్నాడు. ఆ ఘోరమైన అవమానాల మధ్య తండ్రిపై నమ్మకంతో తన ముఖాన్ని ఎలాగే దృఢంగా ఉంచుకున్నాడు. అందుకే ఈ రోజు ఆయన సర్వాధికారిగా ఉన్నారు అనే విశ్వాసం మనలో ఉన్నట్లయితే మరి ఎంతమంది మనం ఎన్ని అన్నా మనం బాధపడకుండా దేవుని వైపు మనం చూస్తాం. నువ్వు ఎప్పుడైతే మరి దేవుని వైపు కాకుండా మరి కన్నీళ్ళ వైపు చూస్తూ కన్నీళ్లు కార్చుకుంటూ ఉంటే నీ జీవితంలో నువ్వు ఎంతగానో నెగిటివిటీకి గురయ్యి రోజు రోజుకు నీ పతనం అనేది మొదలవుతుంది. ఈ రోజుల్లో ఒక స్టూడెంట్ ఫెయిల్ అయినా, ఒక బిజినెస్ చేస్తున్న వ్యక్తి నష్టపోయినా, లేదా కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా చుట్టుపక్కల వాళ్ళు 100 మాటలు అంటారు. నీ వల్ల కాదు, నీ పని అయిపోయింది అని నీ ముఖం మీదే హేళన అనేది చేస్తారు. అలాంటి సమయంలో మనం రూమ్లో కూర్చుని ఏడవడం కాదు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నన్ను నిలబెడతాడు అనే గుండె నిర్భరంతో, ముఖంలో ఆత్మవిశ్వాసంతో సమాజంలోకి అడుగుపెట్టి అదే మొక్కని చెకుముకి రాయిలా చేసుకోవడం. నువ్వు ఎప్పుడైతే వాళ్ళు హేళన చేస్తున్నారని చెప్పి రూమ్లో కూర్చుని ఏడుస్తావో అది నీ చేతగాని తనం. నీ దేవుడు నీకు తోడున్నాడు అనే ధైర్యంతో నువ్వు ఎప్పుడైతే ముందడిగేస్తావో నువ్వు ప్రతి విషయంలో, ప్రతి దానిలో విజయం అనేది చూస్తావు. లోకం నేను అవమానించాలి చూస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని చూస్తాడు. సమస్యల దెబ్బకు పగిలిపోయే గాజులా ఉండకు, ఎందుకంటే సమస్యలకు వచ్చే కొద్ది వెలుగును పంచే చెకుముకి రాయిలా నువ్వు మారు. మనుషుల మాటలు నీ భవిష్యత్తు మార్చలేవు, కానీ దేవుని వార్తను నేను ఎప్పటికీ విడిచిపెట్టదు. ఈ వాగ్దానం నువ్వు దేవుని పట్ల విశ్వాసం వచ్చి నమ్మినట్లయితే
నీ జీవితంలో గొప్ప మేలును, గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మీ జీవితంలో కూడా ఈరోజు ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా సరే అధైర్యపడకండి. మీకు సహాయం చేసే దేవుడు మీతో ఉన్నాడు. మీ విశ్వాసాన్ని ఒక చెకుముకి రాయిలా బలంగా ఉంచుకోండి. ఎందుకంటే చెకుముకి రాయిలా బలంగా ఉండటం అంటే అది ఎంతో బలమైనది కనుక మీరు కూడా బలంగా ఉండాలని, మరి ప్రతినిత్యము దేవునిలో మీరు ఆత్మీయతలో ఎదగాలని, మరి మీ కొరకు దేవుని యొక్క సహాయం అందుతుందని ఈ వాక్యం అనేది మనకు సెలవిస్తుంది. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. ఈ రోజు మీ జీవము గల వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు చూపిన కృపకే స్తోత్రాలు. ప్రభా, యెహోవా నాకు సహాయం చేయువాడవు గనక నేను ఎప్పుడూ కూడా సిగ్గుపడలేదయ్యా తండ్రి నాయన. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మరి ఎవరైతే అవమానాలు, నిందలు, ఎదురు దెబ్బల వల్ల మనస్తాపానికి గురై అధైర్యంతో కృంగిపోతున్నారో వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నామయ్యా. లోకం వారిని తక్కువ చేసి మాట్లాడినా, మనుషులు వారిని విడిచిపెట్టినా, సృష్టికర్తమైన మీరు వారికి సహాయకుడిగా నిలబడమని వేడుకుంటున్నాం ప్రభా. మీ సహాయము పొందుకున్న ఏ బిడ్డ కూడా ఎన్నటికీ సిగ్గుపడడు అనే నిశ్చయతను వారి హృదయాలు దయచేయండి. యేసయ్యా, రాబోయే శోధనలను, ప్రతికూల పరిస్థితులను చూసి భయపడి వెనకడుగు వేయకుండా మా ముఖాలను, మా విశ్వాసాన్ని చెకుముకు రాయి వల్ల దృఢంగా మార్చుకునే శక్తిని మాకు ప్రసాదించండి. కష్టాలు ఎదురైనప్పుడు పగిలిపోయే బలహీనమైన మనసు కాకుండా ఆ కష్టాల మధ్య మరింత బలంగా నిలిచే పట్టుదలను, పవిత్రమైన తీర్మానాన్ని మాకు అనుగ్రహించండి. మా దృష్టి ఎప్పుడు మీ వైపు మాత్రమే ఉంచుకునేలా సహాయం చేయండి అయ్యా. సమస్త నిందలను ఆశీర్వాదకారులుగా, అవమానాలను ఘనతగా మార్చగల శక్తి తండ్రి నాయన మీకు ఉందని నమ్ముచున్నాము. మేము సంపూర్ణులుగా ఆధారపడడానికి మాకు సహాయం చేసి నడిపించండి ప్రభా. మా ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో గొప్ప నూతన ధైర్యాన్ని, నెమ్మదిని కలగజేయమని, మా కొరకు సిలువలో శ్రమలు భరించి విజయుడిగా లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో చిన్న ప్రార్థన వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరిని దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.